60 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి అయి ఉండాలి. ఆ తర్వాత ఒకే పురుషునికి భార్య అయి ఉండాలి. అంటే రెండో పెళ్లి చేసుకోవద్దంటలేదండి. రెండో పెళ్లి చేసుకోని వ్యక్తిని విధవరాలుగా లెక్క పెట్టాలి. రెండో పెళ్లి చేసుకున్న ఆమెను విధవరాలు లెక్కలో పెట్టకూడదు. ఆమె విధవరాలైనా సరే అలాగా. మూడవది సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు. సత్క్రియలకు పేరు పొందిన వ్యక్తి అయి ఉండాలి. పిల్లల్ని బాగా పెంచినమై ఉండాలి. పిల్లలను బాగుగా పిల్లల్ని బాగా పెంచినమై ఉండాలి. ఇప్పుడు పిల్లల్ని సరిగా పెంచలేదు, పిల్లల్ని కన్వర్ట్ చేయలేదు, పిల్లలేమో రోడ్ల మీద తిరుగుతారు, ఆమె ఏమో విధవరాలు చర్చికి వస్తుంది. అప్పుడు విధవరాలు లెక్కలు పెట్టకూడదు అనమాట అండి. మరి పిల్లల్ని బాగా పెంచినామైతేనే పిల్లల్ని బాగా పెంచినామే పెంచినామని విధవరాల లెక్కలో పెట్టాలి. పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి ఉండాలి. పరదేశులకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి ఉండాలి. పరిశుద్ధుల పాదములు కడిగి పరిశుద్ధుల కడిగిన వ్యక్తి. అంటే పరిశుద్ధ పాదాలు కడగడం అంటే పరిశుద్ధులకు పరిచర్య చేసిన వ్యక్తి ఉండాలి. 7 శ్రమపడు వారికి సహాయం చేసిన వ్యక్తి. శ్రమపడు వారికి సహాయం చేసిన వ్యక్తి. 8 ప్రతి సత్కార్యము చేయ పూనుకొనిది అయి ఉంటే. వ్యక్తి అయితే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ఈ అర్హతలుంటే విధవరాలి లెక్కలో చేర్చవచ్చును. అంటే మనం ఈ అధ్యాయం చాలాసార్లు చదువుంటాం, కానీ ఇలాగ మనం నోట్స్ రాసుకుని ఉంటాం కదండి. అయితే నెమ్మదిగా ప్లాన్ చేయండి. ఆదికాండమే తీసుకోండి. ఆదికాండం నుంచి బాబాది డస్ట్బిన్లో వేసేసిరండి. ఆదికాండం నుండి ఒక నోట్స్ పెట్టుకుని ఇలాగా డివైడ్ చేయడానికి పాయింట్స్ రాసుకుంటానికి ట్రై చేయండి.
ఆదికాండం 1వ అధ్యాయంలో ఎన్ని పాయింట్లు వస్తాయండి? మెయిన్ పాయింట్స్ 6 వస్తాయండి. 6 పాయింట్స్ వస్తాయి. 6 రోజులు కాబట్టి అప్పుడు సబ్ పాయింట్స్ చాలా వస్తాయండి. రైండి అలా తయారు చేయండి. అలా బైబిల్ అంతా 1100 ఎన్ని చేయాలండి? 1189 1189 అధ్యాయాలకి మనం నోట్స్ రాయాలండి. అలా ఏదో చేయండి. ఖాళీగా బ్రతికేస్తున్నామండి, వేస్ట్గా బ్రతికేస్తున్నామండి. యాక్చువల్గా ఎన్నోసార్లు చదివాం. ఇలాగా మనం అంటే కొంతమంది ఇన్ని పాయింట్లను కూడా చేసుకుని ఉంటారండి. అందుకే నేను అది ఆ వచనం అసలు ఎవరి గురించి రాయబడిందో చెప్తున్నాను అనమాట అండి. ఆ కుటుంబాన్ని గురించా, విధవరాల గురించి చెప్తున్నాడా? అలాగా ఈ 2 వచనాలు మాత్రం విధవరాల గురించి చెప్పాడండి. ఓకే, అప్పుడు ఇది చెరిపోయాలండి. ఇప్పుడు పదకొండు 13 వచనాల్లో యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాండ్రొకటకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులను పరుల జోలికి పోవులు వారిని ఉండటకు నేర్చుకుందరు. కాబట్టి ఇప్పుడు ఈ తర్వాత వచనంలో ఏముందండి? 11, 13 వచనంలో ఏముందండి? విధవరాండ్ర లెక్కలో చేర్చకూడని వారు, చేర్చబడకూడని వారు, యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చకూడదు. లెక్కలో చేర్చబడకూడని వారు యవనస్తుల్ని, ఒకవేళ యవనస్తులుండి భర్త చనిపోతే ఆవిడ్ని ఈ లెక్కలో చేర్చొద్దు. ఎందుకు చేర్చొద్దు? అప్పుడు కొంత లిస్ట్ ఇచ్చాడండి అక్కడ. ఎందుకు చేర్చొద్దు అంటే నేను రాయను, మీరు రాసేసుకోండి. 1, వారు క్రీస్తునకు విరోధంగా ఉంటారు. క్రీస్తునికి విరోధంగా అంటే క్రీస్తు యొక్క బోధలకు విరోధంగా ఉంటారు, క్రిస్టియానిటీకి విరుద్ధంగా ఉంటారు. అంచేత వాళ్ళని ఆ లెక్కలో చేర్చొద్దు. క్రీస్తుకు విరోధంగా ఉంటారు. 2, వారు నిరంకుశులై ఉంటారు. నిరంకుశులు అంటే వెసులుడిగా ఉండేవాడు, ఎవరి మాట విన్నోళ్ళు, మోనర్స్గా ఉంటారు అన్నమాట అండి. ఎవరైనా లెక్క చేయని ఉంటారు. వాళ్ళు క్రీస్తుకు విరోధులు. 3, వారు మొదటి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు, తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై, మొదటి విశ్వాసాన్ని కోల్పోయిన వారు. కొంతమంది చూసి అంతకుముందున్న విశ్వాసం లేదండి వీళ్ళకి అంటామండి మనం. అంతకుముందున్న విశ్వాసం లేదండి వాళ్ళకి కనపడిపోద్దండి. అంచేత వీళ్ళు మొదటి విశ్వాసం కోల్పోయిన వాళ్ళు. 4, పెండ్లాడగోరేవారు.
పెండ్లాడు కోరువారు. 5 ఇంటింట తిరిగేవారు. మరియు వారు ఇంటింటి తిరగడుచు ఇంటింటికి తిరుగుతారు. అంటే ఖాళీ ఉంటారు కదండి, అంచేత ఇంటింటికి తిరుగుతారు అన్నమాట అండి. ఇంటింటికి తిరగకూడదండి అవసరమైతే తప్ప. ఇంటింటికి తిరగకూడదండి ఆహ్వానించబడితే తప్ప. ఇంటింటికి తిరగకూడదండి మనం వెళ్ళి వాళ్ళకి మేలు చేయగలిగితే తప్ప. అనవసరంగా ఖాళీగా ఇంటింటికి తిరగకూడదండి. అయ్యి భయంకరమండి అది. ఇంటింటికి తిరుగుతూ 6 బద్ధకురాండ్రుతో మాత్రమే కాక బద్ధకురాండ్రు అంటే లేజీ ఫెలోస్ అనమాట అండి. బద్ధకురాండ్రు అవుతారు. 7 ఆడదాని మాట్లాడతారు. అంటే భర్త చనిపోయిన తర్వాత ఒక రకమైన విచ్చలవిడితనం వస్తుందండి. ఆడదాని మాటలు మాట్లాడతారన్నమాట అండి. ఇంటింటికి తిరుగుతూ ఉంటారండి. ఆడదాని మాట్లాడతారండి. మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలే మాట్లాడాలండి. మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదండి. వదరబోతులను 8 వదరబోతులు. వదరబోతులు అంటే ఎవరు ఏంటండి? వదరబోతులు ఎక్కువ మాట్లాడతారండి. వదరబోతులు అడ్డు అదుపు లేకుండా మాట్లాడతారండి. వదరబోతులను పరుల జోలికి పోవారినై ఇండుటకు నేర్చుకుందరు. పరుల జోలికి పోతారు. 9 మాటలు చెప్పాడండి. పరుల జోలికి పోవడం అంటే అది ఆ పదం వల్ల ఎందుకు వాడతామండి? దెబ్బలాట్లకి వెళ్తారన్నమాట అండి. ఇతరులతో దెబ్బలాట్లు ఆడతారన్నమాట అండి. పరుల జోలికి పోతూ 14వ వచనంలో కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుతూ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలెనని కోరుచున్నాను. యవన స్త్రీలను గురించి యాక్చువల్గా 13 వరకునేమో విధవరాన్ని గురించి, అయితే 10 వరకు విధవరాన్ని గురించి మాట్లాడి 11వ వచనం నుండి యవన స్త్రీల గురించి మాట్లాడుతున్నాడండి. 14వ వచనంలో యవన స్త్రీలను గురించి యవ్వన స్త్రీలను గురించి యాక్చువల్గా 4వ వచనం నుండి 10వ వచనం వరకునేమో విధవరాన్ని గురించి మాట్లాడి 11వ వచనం నుండి 14వ వచనం వరకేమో యవన స్త్రీల గురించి మాట్లాడాడు అనమాట. అందుకని నేను ఇందాక 10 వేసి మళ్ళీ చెరిపేసి 13 వేసానండి. అంటే మొత్తం అంతా కలిపేద్దామని 16 వేసానండి. యవన స్త్రీలు ఎలా ఉండాలటండి? అంటే విధవరాలయుండి ఆవిడ యవనస్తురాలైతే 60 సంవత్సరాలు వరకు కాకుండా 30 సంవత్సరాల్లోనూ 40 సంవత్సరాల్లోనూ 50 సంవత్సరాల్లో భర్త చనిపోతే అయితే వాళ్ళని యవనస్తులు అంటారనమాట అండి. యవనస్తురాలైన విధవరాల గురించి మాట్లాడుతున్నాడండి. యవనస్తులైన విధవరాలు వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవాలి అంటే యవనస్తురాలైన విధవరాల గురించి మాట్లాడుతున్నాడు. అది అంత స్పష్టంగా రాద్దామండి. యవన స్త్రీలు అయితే
యవనస్తురాలైన విధవరాలను గురించి. యవనస్తురాలైన విధవరాలను గురించి. ఒకటి, ఆమె వివాహం చేసుకోవాలి. 2, పిల్లల్ని కనాలి. 2, పిల్లల్ని కనాలి. 3, గృహ పరిపాలన చేయాలి. అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే స్త్రీ అయి ఉండాలి. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. 4, నిందించడానికి విరోధికి, ఎవరండి విరోధి? సాతానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అయితే సాతాను ఏం చేస్తాడంటే ప్రతి చోట ఉంటాడండి. ఎక్కడ తప్పు దొరుకుద్దా, ఎక్కడ లోపం దొరుకుద్దా, ఎక్కడ లోపం దొరుకుద్దా కనిపెడతా ఉంటాడండి. లోపం దొరికితే అప్పుడు వాళ్ళ మీద నిందేస్తాడు అనమాట అండి. ఆ నిందించడానికి అవకాశం ఇవ్వకూడదు అన్నాడండి. నేను కాంట్రాని మాటలు మాట్లాడాను. సాతాను నిందించడానికి నేను అవకాశం ఇచ్చాను. నేను దురాశ కలిగి ఉన్నాను, సాతాను నన్ను నిందించడానికి నేను అవకాశం ఇచ్చాను. నేను సిగరెట్లు తాగుతున్నాను, నన్ను నిందించడానికి సాతానికి అవకాశం ఇచ్చాను. నేను త్రాగుడు తాగుతాను, నన్ను నిందించడానికి సాతానికి అవకాశం ఇచ్చాను. నేను ప్రార్థనకు ఆలస్యంగా వస్తాను, సాతాను నన్ను నిందించడానికి నేను అవకాశం ఇస్తాను. అలాగనమాట అండి. మనం ఏ తప్పు చేసినా సరే సాతాను నిందించడానికి ప్రయత్నం చేస్తాడండి. అంటే సాతానికి అవకాశం వద్దు అంటున్నాడండి. అంటే నిందించబడొద్దు అంటున్నాడండి. నిందించడానికి సాతానికి అవకాశం ఇవ్వకూడదు. పదిహేను వచనం. ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. యవనస్తురాలనే విధవరాల గురించి మాట్లాడుతున్నాడు. కొంతమంది ఈ యవనస్తులైన విధవర అంటారు త్రోవ తప్పిపోయారు. త్రోవ తప్పిపోయారు. త్రోవ తప్పిపోయారు. సాతానుని వెంబడించారు. ఇది క్రిస్టియన్ వే. ఇది క్రిస్టియన్ వే. ఆ మార్గంలో నడవాలి. ఇది ఇరుకు మార్గం, విశాల మార్గం అండి. ఇరుకు మార్గమే నడవాలి. ఒకవేళ నేను ఇంత 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 క్రమశిక్షణలో నేను బ్రతకలేను అనుకున్న వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు త్రోవ విడిచిపెట్టేశారు, తొలగిపోయారు. త్రోవ తప్పిపోయిరి. ఇక్కడ వాడిన పదం ఏంటంటే కొందరు త్రోవ నుండి తొలగిపోయి, కొంతమంది తొలగిపోయారు, త్రోవ తొలగారు. ఈ త్రోవ తొలగిపోయిన వాళ్ళు ఎవరిని వెంబడించారండి? ఎవరిని వెంబడిస్తున్నారండి? అంతేనండి. ఇప్పుడు ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఆరాధించలేంలే అని మానేసి ఆరాధన మానేశాడు. ఎవరిని వెంబడించాడండి? అంతేనండి. ఒకడు సత్యం మాట్లాడు, అబద్ధాలు ఆడతాడు, త్రోవ తొలిగిపోయాడు. ఎవరిని వెంబడించాడండి? అబద్ధాలు ఆడుతూ కూడా నేను యేసుప్రభుని వెంబడిస్తున్నానంటే, యెహోవా దేవుడిని వెంబడిస్తున్నానంటే, అంటే యెహోవా దేవుడు అబద్ధాలు ఆడతాడా? యేసుప్రభు అబద్ధాలు ఆడతాడా? యేసుప్రభు వెంబడించినాడు, అబద్ధాలు ఆడు.
అబద్ధాలు ఆడినాడు యేసుప్రభుని వెంబడించట్లేదు, విడిచిపెట్టేశాడు. అబద్ధాలు ఎవరిని వెంబడిస్తున్నాడు? సాతాను వెంబడిస్తున్నాడు. సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. మీరు మాట్లాడకండి అమ్మ, మీరు ఆ వాక్యం ఎక్కడ ఉందమ్మా? అబద్ధాలు ఆడేవాడు అబద్ధికునికి జనకుడు, సాతాను అబద్ధికునికి జనకుడు అనే వచనం ఎక్కడ ఉంటుందమ్మా? అబద్ధాలు ఆడేవాడు సాతాను కుమారుడు, అబద్ధికునికి సాతాను తండ్రి అనే మాట ఉంటుందండి. యోహాను సువార్త అమ్మా 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 8ని 2 ముక్కలు చేయండి. 44 చదవండి. ఓహో, ఎవరు చదవరు, ఎవరు తీయలేదు అసలు. తీసిన ఎవరైనా సరే చదివేయండి, మైక్ అక్కర్లేదు, చదివేయండి. నెరవేర్చకూర్చున్నారు. వాడు నరహంతుడు ఉండి నిలిచినవాడు కాడు. లేదు, చాలండి. అబద్ధం ఆడేవాడికి అబద్ధం, ఒక మనిషి అబద్ధం ఆడుతున్నాడంటే అతను స్వభావం అది. ఒక వ్యక్తి సత్యం మాట్లాడుతున్నాడంటే అతను స్వభావం అది. దేవుడు సత్యవంతుడు, ఆయన స్వభావం అది. సాతాను అబద్ధాలు ఆడతాడు, వాడు స్వభావం అది. అలాగండి, వాడి స్వభావం అది. కాబట్టి మొదట త్రోవ తప్పిపోతారు, త్రోవ తప్పిపోయి సాతాను వెంబడిస్తారు. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారే. అప్పుడు 16వ వచనంలో విశ్వాసులైన ఏ స్త్రీ ఇంటయ్యనెను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రులకు సహాయం చేయడం నిమిత్తము దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. ఈ వచనం ఎవరికి రాయబడిందండి? ఎవరి గురించి రాయబడిందండి? విధవరాల గురించా? విధవరాలు ఇంటివారి గురించా? విధవరాలు ఇంటివారి గురించి. యాక్చువల్గా విధవరాల గురించి ఉంది, కానీ అక్కడ పాయింట్ మాత్రం విధవరాలు ఇంటివారు. విధవరాలి ఇంటివారిని గూర్చి ఏమంటున్నాడండి? విధవరాలు ఇంటివారితో ఏమంటున్నాడండి? అంటే ఒకవేళ నువ్వు విశ్వాసవి, నీ ఇంట్లో విధవరాలు ఉంది, నువ్వే ఆమెను పోషించవు, అప్పుడు సంఘానికి భారం ఉండదు. ఒకవేళ నువ్వు పోషించకపోతే సంఘానికి భారం అవుద్ది. నిజంగా ఏకాకుల్ని సంఘం పోషిస్తుంది. నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు పోషించు అన్నాడు అనమాట అండి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటయ్యనను విధవరాండు ఉండిన ఎడల సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రకు సహాయం చేయుటకై సంఘం మీద భారం లేకుండా ఉండేటట్టుగా ఆ విశ్వాసురాలైన స్త్రీయే ఆ విధవరాలకి సహాయం చేయాలి అని. అంటే నేను విశ్వాసిని, నా ఇంట్లో విధవరాలు ఉంది, ఆ విధవరాలకి సంఘం సహాయం చేయాలని నేను సహాయం చేయాలా? నేనున్నాను కాబట్టి నేనే చేయాలి. నేను కూడా లేకపోతే అప్పుడు సంఘం చేయాలి. అలాగనమాట అండి. నిజంగా అనాథులైన విధవరాండ్రకి సంఘం సహాయం చేసేటట్టుగా ఆ విధవరాలకు బంధువులు ఎవరైనా ఉంటే, కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళే ఆమెకు సహాయం చేయాలి. వాళ్ళు లేనప్పుడు సంఘం చేయాలి. అలాగండి. కాబట్టి 4వ వచనం నుండి 16వ వచనం వరకు విధవరాని గురించి మాట్లాడాడండి. ఈ మధ్యలో ఈ వచనాలను మాత్రం 11 నుంచి 13 వరకు విధవరాల గురించే, కానీ యవ్వనస్తులని విధవరాల గురించి మాట్లాడాడండి. అంటే విధవరాలకు సంబంధించి కావలసినంత వాక్యం దొరికిందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ ప్రార్థనలో ఏదైనా ఒక రోజు ఈ అధ్యాయం చదవండి. కావాలంటే 2-3 సార్లు చదివేయండి. ఒకసారి చదివేసి మళ్ళీ చదివేయండి.
అంటే బోరు కొడద్ది, అయినా సరే చదివాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ పదాలు 2-3 సార్లు ఉచ్చరించడం వల్ల సబ్జెక్ట్ అర్థమవుతుందండి, బుర్రకి ఎక్కుద్దండి. అలా చదవండి. ఓకే, చెరిపోయాలమ్మా. 17వ వచనం నుండి 19వ వచనం వరకు, లేకపోతే 20 వరకు. చాలండి. 17-19 వచనాలు, 5వ అధ్యాయం 17-19 వచనాలు. ఓకే, నేను ఓసారి చదువుతాను. 17-19 వచనాలు. దానికి ఏం హెడ్డింగ్ పెడదామో చెప్పండి. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనము చెప్పుతున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షుంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఏం హెట్టింగ్ పెడదామండి? సంఘ పెద్దలను గురించి ఇక్కడ రాసాం, అదేనండి. సంఘ పెద్దలను గురించి. అమ్మా మీరే చెప్పండమ్మా. సంఘ పెద్దల అర్హతలు ఏ అధ్యాయాలు ఉంటాయమ్మా? 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఉంటాయి. వెరీ గుడ్, అంతే. సంఘ పెద్దలకి ఇంకో రెండు పేర్లు ఉన్నాయి. ఏంటమ్మా అవి? సంఘ పెద్దలకి ఇంకో 2 పేర్లు ఉన్నాయి. కాపరి అనే పేరుంది, అధ్యక్షుడు అనే పేరుంది. ఓకే, సంఘ పెద్ద అనే పదం దేన్ని తెలియజేస్తుందండి? మీరు మాట్లాడకండి. సంఘ పెద్ద అనే పదం దేన్ని తెలియజేస్తుందండి? పెద్దలు వాళ్ళు, సంఘ పెద్దలు ఏం తెలియజేస్తుందండి? ఆ వయసుని తెలియజేస్తుంది. అధ్యక్షులు అనే పదం దేన్ని తెలియజేస్తుందండి? ఆ పదవి తెలియజేస్తుంది. కాపరి అనే పదం దేన్ని తెలియజేస్తుందండి? వారి పని తెలియజేస్తుంది. అంతే. కళ్ళు మూసుని చెప్పాలండి. అందుకే నేను కళ్ళు మూసుని చెప్పానండి. అడిగాను మిమ్మల్ని, కళ్ళు మూసుని చెప్పాలండి. ఈ లోకానికి అర్థం కాని విషయం అది. 100కి 95 మందికి తెలియని సంగతి అండి, అర్థం కాని సంగతి అండి. రాజమండ్రిలో వండర్ఫుల్గా చదివండే విషయాల్ని మనం ఇక్కడ చదువుకున్నాం. 2-3 నెలల క్రితం ఈ చదువుకున్నాం, అర్హతలో చెప్పుకున్నాం. అందుకే అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 28వ వచనం రాసుకోక్కర్లేదు, వేసుకోక్కర్లేదు. ఆ వచనాన్ని 3 మాటలు రాసి ఆ 3 మాటలు కలిపి ఒక సెంటెన్స్ చెప్పమన్నాను. ఇక్కడ ఎవరో చెప్పారు. ఆ 3 మాటలు రాసి ఒక సెంటెన్స్లో చెప్పండి అన్నాను. సంఘ పెద్దలు సంఘాన్ని కాచేటట్టుగా పరిశుద్ధాత్మ వారిని అధ్యక్షులుగా నియమించాడు అని చెప్పారండి. ఒకసారి ఇక్కడ రాసుకున్నామండి, చదివామండి, చాలా స్పష్టంగా చూసామండి. ఓకే, అప్పుడు 17వ వచనంలో బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలెను. ఇక్కడ పెద్దల పని ఏమిటంటే పరిపాలన చేయటం. బాగుగా పాలన చేయి పెద్దలు అంటే పెద్దలు పాలన చేస్తారు, సంఘాన్ని పరిపాలిస్తారు, సంఘం మీద అజమాయిషి చేస్తారు.
సంఘాన్ని నడిపిస్తారు, సంఘాన్ని పోషిస్తారు, దేవుని యొక్క వాక్యంతో పోషిస్తారు, సంఘాన్ని అబద్ధ బోధన నుంచి కాపాడతారు. అవన్నీ కూడా సంఘ పెద్దల పనులు. అవన్నీ సంఘ పెద్దల పనులు. బాగుగా పాలన చేయ పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. సంఘ పెద్దలు ప్రయాసపడతారు. ఏ విషయంలో ప్రయాసపడతారు? వాక్యం బోధించే విషయంలో, ఉపదేశించే విషయంలో ప్రయాసపడతారు. అప్పుడు సంఘం ఏం చేయాలి? సంఘం వాళ్ళని సన్మానించాలండి. సంఘము వారిని రెట్టింపు సన్మానించాలి. రెట్టింపు సన్మానానికి పాత్రలు. బాగుగా పాలన చేయ పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానం పాత్రలుగా ఎంచవలెను. బ్రదరు, మనం ఒక వ్యక్తిని ఎలా సన్మానిస్తామండి? ఒక వ్యక్తిని మనం ఎలా సన్మానిస్తామండి? అదే గౌరవించి సన్మానిస్తాం. అంటే ఇప్పుడు సంఘ పెద్దను ఏం చేయాలన్నమాట అండి? రెట్టింపు గౌరవించాలన్నమాట అండి. ఒక వ్యక్తిని ఎలా సన్మానిస్తాం? లోబడి, రెట్టింపు లోబడాలన్నమాట అండి. ఒక వ్యక్తిని ఎలా సన్మానిస్తాం? రెట్టింపు వినాలన్నమాట అండి. ఒక వ్యక్తిని ఎలా సన్మానిస్తాం? భోజనం పెట్టకుండా పంపించేస్తాం చెప్పండి. మరే రెట్టింపు పెట్టాలండి భోజనం. ఒక వ్యక్తిని ఎలా సన్మానిస్తాం? ప్రేమగా, రెట్టింపు ప్రేమగా మాట్లాడాలన్నమాట అండి. అలాగండి, రెట్టింపు ప్రేమగా మాట్లాడాలండి. తృణీకరించకూడదండి. నాకు కొన్ని స్థానిక సంఘాలు తెలుసండి. సంఘ పెద్దల్ని, అక్కడున్న సంఘ సభ్యుల పట్ల అక్కడున్న సంఘ సభ్యులు ఎలా నీకేం తెలుసు వాక్యం అంటారండి. అలా అనకూడదండి. ఎంత తృణీకార భావం ఉంటుందంటే వాళ్ళకి అంత తృణీకరిస్తారండి. అప్పుడు వాళ్ళన్నా మార్చుకోవాలి, లేకపోతే వీళ్ళన్నా అయ్యా మీరు ఇంత తృణీకరిస్తే నేను సంఘ పెద్దగా ఉండను, రిజైన్ చేస్తున్నాను అనాలండి. వాడు పాపం ఒడిగట్టుకుంటున్నాడండి. సంఘ పెద్దను తృణీకరించి వాడు పాపం ఒడిగట్టుకుంటున్నాడండి. రెట్టింపు సన్మానానికి వాళ్ళు పాత్రులు. పద్దెనిమిదవ వచనంలో ఇందును గూర్చి ఇందుకు నూర్చడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనము చెప్పుతున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఈ వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? సంఘ పెద్దల గురించి మాట్లాడుతున్నాడండి. సంఘ పెద్దను గురించి మాట్లాడుతూ దేని గురించి మాట్లాడుతున్నాడండి? సంఘ పెద్దకు సంబంధించి దేని గురించి మాట్లాడుతున్నాడండి? ఆ పోషణ గురించి, సంఘ పెద్ద పోషణ గురించి మాట్లాడుతున్నాడండి. సంఘ పెద్ద పోషణ గురించి మాట్లాడుతున్నాడండి. మనకింతవరకు సంఘం ఎవరిని పోషించాలని తెలుసు, మనకి సువార్తను పోషించాలని తెలుసు మనకి. ఇప్పుడు రెండో పాయింట్ నేర్చుకున్నామండి. సంఘ పెద్దను పోషించాలి. మనకు సంఘ పెద్దలు లేరు కాబట్టి ప్రస్తుతం అది మ్యూట్లో ఉంచుదామండి. కానీ దేవుని చిత్తమయ్యి సంఘ పెద్దలు ఏర్పడితే మాత్రం సంఘ పెద్దలను పోషించాలండి సంఘం. అప్పుడు దానికి 2 పదాలు వాడాడండి. నూర్చేడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు. ఎప్పుడన్నా కుప్పనూర్చడం చూసారా? కుప్పనూర్చడం అంటే ఆ పెద్దతనం అంతా తెలుసు, ఈ పిల్లలకి తెలియదండి. ఎద్దులు తిరుగుతూ ఉంటాయి, తొక్కుతూ ఉంటాయి, ధాన్యం రాలేటట్టుగా ఎద్దులు తిరుగుతూ ఉంటాయి.
నాలాంటి పిసినారి ఎదవలో ఆ ఎద్దు మూతికి చిక్కం పెడతారండి. అంటే ఆ గడ్డి తినేస్తుందని. ఆ గడ్డి తినేస్తే గడ్డితో పాటు వెన్నులు తినేస్తుంది, ధాన్యం కూడా తినేస్తుంది. అందుకని చిక్కం వేస్తారండి. దేవుడని యెహోవా ఏమంటున్నాడండి? ఎద్దు మూతికి, నూర్చేడు ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు. నువ్వెంతో దరిద్రుడు అయితే తప్ప ఎద్దు మూతికి చిక్కం వేయవు. అది కష్టపడుతుంది, అలా గిరగిరగిర తిరుగుతూ ఉంటుంది. అది కష్టపడుతుంది. ఆ గడ్డి కాస్త తిన్ని, పనిచేస్తుంది, తిన్ని. నువ్వు దాని మూతికి చిక్కం వేసామంటే దాని అర్థం ఏంటి? నువ్వు పిసినారోడి. తినకుండా చేయడం కాదండి, నువ్వు పిసినారోడి. అసలు చేసిన మేలు మర్చిపోయాడు. అది నీకు మేలు చేస్తుంది, నువ్వు దాన్ని కీడు చేస్తున్నావు. తిన్ని, ఆ గడ్డి తిన్ని. అప్పుడు దేవుడు పశువుల గురించి మాట్లాడుతున్నాడా, సువార్థికుల గురించి మాట్లాడుతున్నాడా? దేవుడు పశువుల గురించి ఆలోచిస్తున్నాడా, సంఘ పెద్దల గురించి ఆలోచిస్తున్నాడా? ఎక్కడ ఉంటుందండి ఆ మాట? మొదలుకొని 9వ అధ్యాయం ఉంటుందండి. దేవుడు పశువుల గురించి ఆలోచిస్తున్నాడా, సువార్థికుల గురించి ఆలోచిస్తున్నాడా? సువార్థికుల గురించి ఆలోచిస్తున్నాడండి. 9వ అధ్యాయం, 1 కొరింథీ 9వ అధ్యాయంలోనూ సువార్థికుల గురించి ఆలోచించాడు. 1 తిమోతి 5వ అధ్యాయంలోనేమో సంఘ పెద్దల గురించి ఆలోచిస్తున్నాడండి. కాబట్టి సంఘ పెద్దలను పోషించాలి. ఆయన చేసే పని చిన్న పని కాదండి. ఆత్మలను కాపాడటం, ఆత్మలను సంరక్షించటం, ఆత్మలను పరిపాలించటం, ఆత్మలను నడిపించటం, ఆత్మలను పోషించటం, అది సంఘ పెద్ద పని అండి. అది ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుందండి. అక్కడ ఆ వచనం అక్కడ వేసుకోండి. అంటే ఈ బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ వేసుకుని ఉంటారు. ఒకవేళ మీరు వేసుకోకపోతే వేసుకోండి అమ్మా. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 25:4. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు. పనిచేసేవాడు భోంచేయాలి, పనిచేసేవాడు జీతం తీసుకోవాలి. సువార్థికులు సంఘంలో సంఘం పేరట లోకంలో పనిచేస్తారు. బోధకులు సంఘం పేరట సంఘంలోనే పనిచేస్తారు. సంఘ పెద్దలు సంఘం పేరట సంఘంలోనే పనిచేస్తారు. కాబట్టి సంఘం ఏం చేయాలంటే వాళ్ళకి జీతం ఇవ్వాలి, వాళ్ళని పోషించాలి. జీతం తీసుకొని సువార్థికులు ఎవరు ఉన్నారండి ఇక్కడ? నేను సంఘంలో పనిచేస్తున్నాను, జీతం తీసుకుంటలేదు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారండి? మీ సంఘం మీకు జీతం ఇవ్వట్లేదండి, మీ స్థానిక సంఘం ఇవ్వట్లేదండి అంటే కొంచెం చర్చ్ బిల్డింగ్ కడుతున్నా కాబట్టి వదిలిపెట్టేయండి. అయిపోయిన తర్వాత, అప్పులు తీరిపోయిన తర్వాత అప్పుడు చెప్పండి, నన్ను పిల్లండి, ఈ పాఠం చెప్తాను నేను ఉంటే. అప్పుడు సంఘం మీకు ఇచ్చినట్టుగా ఇస్తానండి. ఇప్పుడు వాళ్ళకి అంత బిల్డింగ్ ఎన్ని వచ్చేసిన తర్వాత, అప్పులు తీరిపోయిన తర్వాత ఇక డబ్బులు ఏం చేసుకుందో తెలియదండి, అప్పుడు మీకు ఇస్తారండి. అంతవరకు కొంచెం కష్టపడండి. ఓకే. పనివాడు ఆహారానికి పాత్రుడు, అది ఎక్కడ ఉంటుందండి? మార్కు 16:16, మత్తయి సువార్త 16:16, 10:10. ఓకే, 16:16 అన్నాను, తప్పు. మత్తయి సువార్త 10:10, లూకా సువార్త 10:7. ఓకే. అప్పుడు ఇంకో వచనం చెప్తున్నాడండి. ఇంకో వచనం ఏంటంటే 19వ వచనం ఏమిటంటే, 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరించకము. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? పెద్దల గురించే. అంటే దోషారోపణ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడండి. ఎవరైనా దోషారోపణ చేస్తే, పెద్ద మీద దోషారోపణ చేస్తే 2-3 సాక్షులు ఉంటే తప్ప ఆ ఆరోపణను అంగీకరించొద్దు. పెద్దల మీద దోషారోపణ ప్రస్తుత కాలంలో దోషమేమి చేయక్కర్లేదండి. ప్రతివాడు దోషారోపణ చేస్తాడండి. నువ్వేం దోషం చేయక్కర్లేదు. నీ మీద దోషారోపణ చేసేవాడు బోళ్ళు ఎంతమంది ఉంటారండి.
నువ్వేం దోషం చేయక్కర్లేదు. వాళ్ళు ఎక్కువైపోయారండి. మనుషుల్లో తప్పులు పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. నువ్వేం తప్పు చేయక్కర్లేదు, నువ్వు తప్పు చేసావని అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాగే సంఘ పెద్ద మీద కూడా దోషారోపణ చేస్తారు. తిమోతి, ఎవరన్నా వచ్చి సంఘ పెద్ద మీద దోషారోపణ చేస్తే నువ్వు నమ్మొద్దు. 2-3 సాక్షులు ఉంటే తప్ప. 2 కానీ 3 కానీ సాక్ష్యం చెప్పాలి. అవునండి, ఆయన చేశాడండి అని నీకు సాక్ష్యం చెప్పాలి. అంటే 2-3 సాక్షులు ఉంటే తప్ప ఆ దోషారోపణ అంగీకరించొద్దు. మీరు ఎంతమందికి అర్థమైతే చూడండి. దోషారోపణలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదమ్మా. నువ్వేం దోషం చేయక్కర్లేదు, ఆరోపించేవాళ్ళు చాలామంది ఉంటారు. సంఘ పెద్దల మీద కూడా దోషారోపణ చేస్తారు. ఒకళ్ళు వాళ్ళు చేశారా లేదా 2-3 సాక్షులు ఉంటేనే నువ్వు అంగీకరించు, లేకపోతే అంగీకరించొద్దు. 2-3 సాక్షులు, 2-3 సాక్షుల మాట మీద ఆ దోషారోపణని అంగీకరించు. తిమోతికి రాస్తున్నాడు, దోషారోపణ చేసేవారి గురించి మాట్లాడుతున్నాడు, సంఘ పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి, ఆ సంఘ పెద్దల మీద ఎవరైనా దోషారోపణ చేస్తే 2-3 సాక్షులు చెప్పి అవునండి అంటే తప్ప నువ్వు ఆ ఆరోపణ అంగీకరించొద్దు అన్నాడండి. అంత కట్టుదిట్టంగా చేస్తున్నాడండి. ఈ మధ్య దోషారోపణ చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. నేను మీకు ఒక విషయం చెప్పాను, అలాంటి వాళ్ళు చాలామంది అయిపోయారండి. మొదట అసూయ ఏర్పడుతుందండి, వారలేనితనం అండి, ద్వేషం అండి, పగండి. ఎంత మాట పడితే అంత మాట అనేస్తాడండి, ఎంత పడితే అంత ఊహించేసుకుంటాడండి. ఎంత భయంకరం అంటే ఎవరు చెప్పినా వినరండి. అలా కాదండి, మీకు తెలియదులండి, మీరు ఆయన పార్టీ, మీరు ఆయన అంటే అభిమానం. అంత నీచంగా ఉన్నారండి మనుషులు. అది యాక్చువల్గా నీచత్వం అండి, నీచత్వం అండి. ఇప్పుడు నేను ఆయన సంఘంలో సభ్యుడినండి, ఆయన సువార్త పని చేస్తున్నాడు, ఆ సంఘంలో సభ్యుడిని. ఆయన అంటే నాకు నచ్చలేదు. ఆయన అన్నీ వదిలిపెట్టి వచ్చి ఆ సంఘం కట్టుకున్నాడండి. ఒక 100 మందిని సంపాదించుకున్నాడండి, వర్క్ చేస్తున్నాడండి, ఆ 100 మందిని పోషిస్తున్నాడండి. నాకు అక్కడికే నచ్చలేదండి ఆయన. అప్పుడు నేనేం చేయాలండి? ఆయనతో పోరాడాలా, అక్కడి నుంచి నెమ్మదికి వెళ్ళిపోవాలా? బుద్ధి ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలండి, ఆయనతో పోరాడకూడదండి. సంఘం అయింది, ఆయన 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కష్టపడి సంఘాన్ని కట్టుకున్నాడండి. తన బ్రతుకంతా అక్కడ దానికి ఖర్చు చేశాడండి, తన జీవితం అంతా ఖర్చు చేశాడండి. 100 మందిని నేనేం సంపాదించాను? నేను అక్కడ సంఘ సభ్యుడిని, నన్ను కూడా ఆయనే కన్వర్ట్ చేశాడు. నాకేదో నచ్చలేదు, తిరగబడ్డాను, ఆయన మీద నేరాలు మోపుతాను అనమాట అండి. తప్పండి అది. ఆయన్ని అక్కడి నుంచి పంపించేసి ఈ సంఘాన్ని ఆక్రమించుకుంటారు ప్రయత్నం చేశారు కొంతమంది. తప్పండి, అది మంచి పని కాదండి. సరే, ఆయన తప్పు చేశాడు, తప్పు చేస్తే వెళ్ళిపో, ఇంకో చోటుకి వెళ్ళిపో. అక్కడే ఉండి ఆయన ఏడిపించడం ఎందుకు? ఒకడు అంటాడటండి, నేను సంఘాన్ని బాగు చేయడానికి వచ్చాను ఇక్కడికి అంటాడండి. నువ్వెవడో సంఘాన్ని బాగు చేయటానికి? ఎవడో కట్టుకున్న సంఘాన్ని బాగు చేయడం నువ్వెవడవి? ఆడు కట్టుకున్నాడు, ఆడు బాగు చేసుకుంటాడు, చస్తాడు. అంత పనికి మళ్ళీ మనుషులు ఉన్నారండి, అంత పనికి మళ్ళీ మాటలు మాట్లాడే మనుషులు ఉన్నారండి. అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు తెలియట్లేదండి. అసలు నీతి, నియమం, న్యాయం, ధర్మం ఏమీ లేవండి. వరస్ట్గా తయారయ్యారండి మనుషులు. దయచేసి మీరు ఎవరు అలా తయారవ్వకండి. నేను ఇప్పుడు అలా ప్రవర్తించనండి, ఎవరు బతకాలు బతకనేమో అనుకుంటానండి. నేను ఎవరిది ఆక్రమించుకుంటాను నేను ప్రయత్నం చేయనండి. నేను 10 సంవత్సరాలు చోట పనిచేశానండి, అక్కడి నుంచి ఏలూరు వెళ్ళానండి. నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి నేను మొదట పనిచేసిన చోటుకు వచ్చి ఇది నా సంఘం, నేను పనిచేశాను, నేను 10 సంవత్సరాలు కష్టపడ్డాను ఎప్పుడు చెప్పలేదండి. నేను వెళ్ళిపోయి అక్కడ బతుకుతున్నాను అంతే.
కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ తిరుగుతూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరి కుటుంబం దర్శించను, నేను వెళ్ళిపోయాను. వాళ్ళు నాకు ఏదైనా ఇస్తే బాగుంటుందో ఆశించను, వదిలిపెట్టేశాను. నన్ను పిలవాలని కోరుకోను. ఎవరిని పిలిస్తే మాత్రం నేను పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు ఈ పట్టణంలో పనిచేశాను, ఈయనకి నేనే బాప్తిచ్చాను, ఆయనకి నేనే బాప్తిచ్చానని చెప్తానండి. మా పిల్లల్ని మీరు చూశారు అని చెప్తానండి. నేను మాత్రం అక్కడ ఏం ఆశించనండి. అది పౌరుషం ఉన్నోడు చేసే పని అండి. పౌరుషం లేనోడు ఇంకొకలాగా ప్రవర్తిస్తాడండి. మనం పౌరుషం కలిగి బ్రతకాలండి, వాక్య ప్రకారంగా బ్రతకాలండి, వాక్యానుసారంగా బ్రతకాలండి. లేకపోతే ఈ వాక్యం దగ్గర రావద్దండి. వస్తే మాత్రం ఆ వాక్య ప్రకారంగా బతుకుతామండి. ఇరవై వచనం నుండి 25వ వచనం వరకు. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలువాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చి బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. ఓకే, 20వ వచనం నుండి 25వ వచనం వరకు, 20 నుండి 25 వరకు పౌలు తిమోతికి ఇచ్చిన 4వ హెచ్చరిక లేకపోతే ఆజ్ఞ, హెచ్చరిక. పౌలు తిమోతికి ఇచ్చిన 4వ హెచ్చరిక. ఓకే, అప్పుడు 20వ వచనంలో 20వ వచనంలో ఇతరులు భయపడి నిమిత్తము పాపం చేయు వారిని అందరి ఎదుట గద్దింపము. అంటే పాపం చేసే సంఘంలో పాపం చేసేవాళ్ళు ఉంటారండి. ఏంటండి పాపం? ప్రార్థనకు ఆలస్యంగా రావటం కూడా పాపమేనండి. ఎన్ని సంవత్సరాలు జరుగుతుందండి ఇక్కడ మన మీటింగు? 226 వేయలేదానండి. మొట్టమొదటి రోజుగా వేసేవాడండి, ఆ డ్యూటీ అయిందండి, ఆయన వెళ్ళిపోయారండి. ఏంటి 226 లెక్కల మేషాల నుండి చెప్పండి, ఎన్ని సంవత్సరాలండి? 226 డివైడెడ్ బై 12 అమ్మా, 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల నుంచి క్లాస్ జరుగుతుందండి. 22 సంవత్సరాల నుంచి జరుగుతున్న క్లాస్కి వచ్చిన వాళ్ళలో ఎంతమంది సమయానికి రావడం నేర్చుకున్నాం, ఆలస్యంగా రావడం మానేసాం. ఆలస్యంగా రావడం నేను మానేశాను 22 సంవత్సరాల్లో. చేతులెత్తండి ఎవరు ఉన్నట్టాను. ఓకేనమ్మా, ఎప్పుడు ఆలస్యంగా రాకండి. ఆలస్యంగా రావడం అంటే పాపం అండి. ఆలస్యంగా రావడం అంటే నిర్లక్ష్యం అండి. ఎవరంటే నిర్లక్ష్యం అండి. దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. అది పెద్ద సబ్జెక్ట్, నేను వెళ్ళను. ఏరోడ్రోమ్ కూడా ఆలస్యంగా వెళ్తున్నారా మీరు? స్టేషన్కి ఆలస్యంగా వెళ్తున్నారా? బస్ స్టాండ్కి ఆలస్యంగా వెళ్తున్నారా? మీ స్కూల్కి ఆలస్యంగా వెళ్తున్నారా? లేకపోతే హాస్పిటల్కి ఆలస్యంగా వెళ్తున్నారా? మీ ఇంటర్వ్యూకి ఆలస్యంగా వెళ్ళారా? ఉద్యోగానికి ఆలస్యంగా వెళ్తారా? ఉద్యోగానికి వెళ్తారులేండి. మా చర్చిలో ఒక అమ్మాయి ఉందండి, మెడిసిన్ సీటుకి
గుంటూరు వెళ్ళాలి. తెల్లారుజాము 4 గంటలకు బయలుదేరి 6 గంటలకు వెళ్ళి 10 గంటలకి వాళ్ళకి ఇంటర్వ్యూ 10 గంటలకండి. 6 గంటలకు వెళ్ళిపోయానండి. అదే కలర్ చూసిన సంగతి చెప్తున్నాను. మరి చర్చికి 10 గంటలు ఆలస్యంగా వస్తారండి. మనం మనం మారమా? మనం బ్రతకమా? దేవుడు మనకు అర్థం కాడా? మా ఏలూరులో మేము ఓ 10 వారాలు, వారానికి ఒక వాక్యం అండి. ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకి. దేవుని ప్రేమిందాం, సమయాన్ని పాటిందాం. అది ఒక రోజు అండి. తర్వాత ఆదివారం దేవుని గౌరవిందాం, సమయాన్ని పాటిందాం. ఇంకొక వారం దేవునికి భయపడదాం, సమయాన్ని పాటిందాం. ఇంకొక వారం దేవుని గౌరవిందాం, సమయాన్ని ఇలాగా 10 వారాలు 10 వాక్యాలు వేసామండి. ఎవరు మారలేదండి. వాళ్ళు నాకు అంటే వాళ్ళు ఏర్పరచబడ్డవారు. నిర్ణయించబడ్డవారా? ఓకే, నిర్ణయించబడినవారు. దేనికి నిర్ణయించబడినవారండి? నరకానికి వెళ్ళడానికి నిర్ణయించబడ్డవాళ్ళు. వాళ్ళే మారండి. పరలోకానికి వెళ్ళాలని నిర్ణయించబడిన వాళ్ళు ఆ మొట్టమొదటి వాక్యానికే మారిపోతారండి. నరకానికి వెళ్ళడానికి నిర్ణయించబడిన వాళ్ళు మారండి. మేము 2 నెలల క్రితం ఇది చేసామండి, పని చేసామండి. ఆరాధన అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ మీద వేస్తాం, కూర్చోండి అందరూ కూర్చోండి, వెళ్ళకండి అని చెప్పి అది చదివి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు అందరం పంపించేస్తామండి. అంటే ఈ వేదనండి మనుషుల్లో మార్పు తీసుకురావాలని బాధండి. నువ్వు పరలోకాన్ని నమ్మితే మాత్రం, నేను ఇంకో మాట అన్నానండి, నువ్వు ఆలస్యంగా వస్తున్నట్టు నువ్వు మంచి స్కూల్లో చదువుకోలేదు. నువ్వు పనికి మళ్ళీ పెంట స్కూల్లో చదువుకున్నావు నువ్వు, అందుకే నువ్వు ఆలస్యంగా వస్తున్నావు. మంచి స్కూల్ ఏం చేద్దండి? పిల్లల సమయానికి వచ్చేటట్టుగా చేస్తుందండి. అది మంచి స్కూల్ అండి. పెంట స్కూల్ ఏం చేద్దండి? నువ్వు ఎప్పుడు అన్నారా, ఎప్పుడు వెళ్ళిపో, నీ ఇష్టం. అలాంటి స్కూల్లో చదువుకుంటాం, అందుకే నువ్వు ఆలస్యంగా వస్తున్నావు ప్రార్థన. అది కూడా చెప్పానండి నేను. ఓకే, 20వ వచనంలో ఇతరులు భయపడి నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దించవు. అంటే గద్దించడానికి సంబంధించి పద్ధతి ఏంటంటే, మొదట వెళ్ళి ఒంటరిగా ఆయనతో మాట్లాడాలి. కొన్నిసార్లు అయిపోయిన తర్వాత ఆయన మారుమనసు పొందలేదు, 2-3 తీసుకెళ్ళి మాట్లాడాలి. అప్పటికీ వినలేదు, అప్పుడు సంఘంలో పెట్టాలి. అప్పుడు వినకపోతే అప్పుడు సంఘం నుంచి అతన్ని వెలివేసేయాలి, బహిష్కరించాలి, సంఘం నుంచి బహిష్కరించాలండి. అప్పుడు ఇంకొక రూల్ చెప్తున్నాడంటే, అందరూ ఉన్నప్పుడు ఒకసారి గద్దించు, వాడు మారుమనసు పొందుతాడు అనండి. కొంచెం కఠినమైనది అనమాట అండి పని. ఇతరులు భయపడి నిమిత్తము పాపం చేయవారిని అందరూ ఎదుట గద్దించు. ఈయన్ని గద్దిస్తే అందరూ మారుమనసు పొందుతారు అనమాట, అందరికీ భయం వస్తుంది. అది ఆ సిస్టమ్ చెప్పాడు అనమాట అండి. పాపము చేయు వానిని అందరి ఎదుట గద్దించు. 21వ వచనంలో విరోధ బుద్ధితో కానీ పక్షపాతంతో కానీ ఏమి చేయొద్దు. విరోధ బుద్ధితో చేయొద్దు, పక్షపాతంతో చేయొద్దు. నేను చెప్పిన ఈ సంగతులు గైకొని వాళ్ళని దేవుని ఎదుటను యేసుక్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనపెడుతున్నాను. అంటే తిమోతికి చెప్తున్నాడు, పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? తిమోతి, విరోధ భావంతో చేయొద్దు, విరోధ బుద్ధితో చేయొద్దు. చేయవద్దు అంటే కొందరంటే విరోధ భావం నీకు ఉండకూడదు. తర్వాత పక్షపాతంతో చేయొద్దు. అంటే మనకి ఒకళ్ళంటే విరోధ భావం, ఒకళ్ళంటే దగ్గర భావం ఉంటుంది కదండి, అది ఉండకూడదండి. పక్షపాతంతో చేయొద్దు. ఒకరంటే మనకి అభిమానం, ఒకరంటే మనకి తృణీకరం ఉంటుంది కదండి, ఆ పక్షపాతంతో చేయకూడదు, చేయొద్దు.
నేను చెప్పింది నువ్వు ఇది గైకొనాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆనపెడుతున్నాను. ఎవరెవరి మీద ఆనపెడుతున్నాను? దేవుని ఎదుట, యేసుప్రభు ఎదుట, ఏర్పరచబడిన దేవదూతల ఎదుట నీకు ఆనపెడుతున్నాను, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడండి. అది రాయట్లేదు, అదంతా రాయట్లేదు. 22వ వచనం, త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపములో పాలుపడి ఉండకము, నీవు పవిత్రుడు ఉండుటకు చూచుకొనుము. త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయొద్దు. త్వరపడి ఎవరిని కొట్టవద్దు. అంటే అక్కడ హస్తనిక్షేపణ అంటే 2 రకాలుగా వాడబడిందండి. అంటే పరిశుద్ధాత్మ వరం ఇవ్వడానికి చేతులు ఉంచడం హస్తనిక్షేపణ అనే పదం వాడాడు. ఒక వ్యక్తిని కొట్టడానికి కూడా హస్తనిక్షేపణ అనే పదం వాడాడు. ఇక్కడ వాడిన పదం ఏంటంటే కొట్టడం. నువ్వు తొందరపడి ఎవరిని కొట్టొద్దు. అంటే కోపం వస్తే కొట్టేస్తారు కదండి, అది వద్దు. అంత తొందరపాటు నీకు వద్దు, ఎవరిని కొట్టొద్దు. కొంచెం నిదానించు, జాగ్రత్త. ఒక మనిషి ఎవరినన్నా కొట్టొచ్చండి, ఒక పురుషుడు భార్యను కొట్టొచ్చండి. మాట వినకపోయినా కొట్టకూడదండి. మాట వినకపోతే నువ్వు ఈ విషయాల్లో నా మాట వింటలేదు, నువ్వు మాట వింటే మనం ఆనందంగా బ్రతుకుతాం అని కాగితం మీద రాసేసి ఆ అమ్మాయికి ఇచ్చేసి మీరు తలుపు వేసుకుని ప్రార్థన చేసుకోండి. ఆ రిజల్ట్స్ ఎలాగుంటుందో చూడండి. ఎవడన్నట్ట కోపం వచ్చిందట, ఆ తలకాయ పట్టుకుని గోడ పెట్టుకొట్టాడట అండి, చచ్చిపోయినట్టు. అందుకేనట్రా నీకు ఆడెవడో కూతుని తీసుకొచ్చి నీకు ఇచ్చింది, అందుకేనట్రా నువ్వు ఆ అమ్మాయిని చేసుకున్నది. కోపం అదుపులోకి రాదండి. మన కోపం మన అదుపులో ఉండదా? ఎవడిచ్చాడు నీకు అధికారం? భార్యను చంపేసే అధికారం ఎవడిచ్చాడు నీకు? దేవుడిచ్చాడా? మీ మాంగారు ఇచ్చాడా? నీ బాబు ఇచ్చాడా? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఒక మనిషిని చంపేస్తావా? ఒక మనిషిని కొట్టేస్తావా? నువ్వు మనిషివి కాదా? ఆ అమ్మాయి మనిషి కాదా? నేను సంతోష్కి ఎప్పుడో ఒక వర్క్ ఇచ్చానండి. కుక్కలు దెబ్బలాడుకుంటాం ఒక బొమ్మ కావాలండి. చీమలు దెబ్బలాడుకునే బొమ్మ కావాలండి. కాకులు దెబ్బలాడుకునే బొమ్మ కావాలండి. ఏనుగులు దెబ్బలాడుకునే బొమ్మ కావాలండి. పులులు సింహాలు దెబ్బలాడుకునే బొమ్మ కావాలండి. పొట్టేళ్ళు పొడుచుకునే బొమ్మ కావాలండి. అన్ని జంతువులు ఒకదాంతో ఒకటి దెబ్బలాడుకుంటాయి. మనుషులు దెబ్బలాడుకునే బొమ్మ కావాలండి. ఎన్నడూ దెబ్బలాట ఆడుకొని దేవుని కుమారుడు ఇంకో దేవుని కుమారుడు ఆ బొమ్మ కావాలండి. వీళ్ళిద్దరు దెబ్బలాడుకోరు, దేవుని కుమారులు. చెప్పానండి, ఇప్పటికైనా మళ్ళీ చెప్పండి, ఆ బొమ్మలు కావాలంటే తాతగా అంకుల్ గారికి అని చెప్పండి. నేను అంటే మీకు అందరికీ స్క్రీన్ మీద చూపించాలని కోరికండి నాకు. అంటే నేను అవన్నీ వెతుక్కోలేనండి, కానీ వీళ్ళు వెతకగలరండి, అన్నీ పట్టుకోగలరండి. కుక్కలు దెబ్బలాడుకుంటాయండి, కాకులు దెబ్బలాడుకుంటాయండి, చీమలు దెబ్బలాడుకుంటాయండి, ఎలకలు దెబ్బలాడుకుంటాయండి, బల్లులు దెబ్బలాడుకుంటాయండి. నేను చూసాను బల్లులు దెబ్బలాడుకుంటాం. అంటే అప్పుడు మాకు కెమెరాలు ఏమీ లేవు, తీయలేదండి, ఫోటో తీయలేదండి. ఏంటి పిల్లులు దెబ్బలాడుకుంటాయండి అమ్మా, కోడి పుంజులు దెబ్బలాడుకుంటాయండి, అన్నీ దెబ్బలాడుకుంటాయండి. మనుషులు దెబ్బలాడుకుంటానండి, భార్యాభర్తలు దెబ్బలాడుకుంటానండి, అక్క చెల్లి అందరూ దెబ్బలాడుకుంటానండి. మరి ఎవరు దెబ్బలాడుకోనండి? దేవుని కుమారుడు దేవుని కుమార్తె దెబ్బలాడుకోరండి. దేవుని కుమారుడు దెబ్బలాడుకోరండి. అదండి దేవుని రాజ్యం. ఈ దెబ్బలాడుకునే వాళ్ళు దేవుని రాజ్య పౌరులు కారండి. దెబ్బలాడుకునే సంస్కృతి జంతువులదండి, మనుషులది కాదండి. అమ్మా ఏదో చెప్తున్నారు మీరు. ఓకే, అది జంతు సంస్కృతి అండి. త్వరపడి ఎవరిని కొట్టద్దు. యేసుప్రభుని చెంప మీద కొట్టారటండి. ఎవరిచ్చారండి అధికారం వాళ్ళకి? యేసుప్రభుని అరచేతులతో కొట్టారటండి చెంప మీద అండి. యేసుప్రభు కొరడాలతో కొట్టారంటండి. ఏ నేరం చేశారండి యేసుప్రభు?
అది హీనమైన సంస్కృతి అండి. పిల్లల్ని కూడా కొట్టకూడదు, కానీ అజ్ఞాన కాలంలో నేను పిల్లల్ని కొట్టానండి. నేను భయంకరంగా కొట్టానండి. నాకు నాకు నాది న్యూనతాభావం అండి. నేను భయస్తుడినండి. ఆ పిల్లలు తప్పు చేస్తారేమో, ఈ తప్పులో కొనసాగిపోతారేమో, అలాంటి భయంతో బ్రతికానండి నేను. నా పిల్లలు తప్పు చేయకూడదు, అది నాకు భయంకరమైన కోరిక. చాలా గట్టిగా కొట్టానండి. ఆ తర్వాత నెమ్మదిగా ఆడపిల్లల్ని కొట్టడం మానేశానండి. మగపిల్లల్ని కొట్టానండి. ఆ తర్వాత మగపిల్లల్ని కూడా కొట్టడం మానేశానండి. అంతేనండి. ఇప్పటికీ నేను పిల్లల్ని క్షమాపణ చెప్తాను, మరి మిమ్మల్ని బాగా కొట్టాను కదరా, నన్ను క్షమించండి రా అంటానండి. అదేం డాడీ మీరు అలా కొట్టబట్టి మేము ఇలా మీ నీతిగా బ్రతుకుతున్నాం డాడీ అంటానండి. వాడు నాకు గుర్తుందండి, వాళ్ళకి గుర్తుందండి. ఇప్పుడు క్షమాపణ చెబుతూ ఉంటానండి వాళ్ళకి అప్పుడప్పుడును. 23వ వచనం అండి. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చే బలహీనత కోసమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. అంటే ఈ వచనం తిమోతికి పర్సనల్ అండి. తిమోతి కడుపు జబ్బు వైద్యం ద్రాక్షరసం. ఈ వచనం తీసుకొని త్రాగొచ్చు అని విశాఖపట్నంలో కొన్ని వందల సంవత్సరాలు బోధించారండి. ఈ వచనాన్ని బేస్ చేసుకుని దేవుడు సర్వశక్తిమంతుడు అనే వచనం తెలిసిన వాళ్ళు కూడా, ఆడమనిషి కానీ మగవాడు కానీ తెలియని వాళ్ళు కూడా 1 తిమోతి 5:23 వచనం తెలుసండి. ఈ విశాఖపట్నంలో ఒకసారి గట్టిగా మాట్లాడానండి. మాట్లాడితే సునీల్ బ్రదర్ వాళ్ళ నాన్నగారు నిలబడి, ఈ విశాఖపట్నంలో ఇంతవరకు ఎవడో త్రాగొద్దని చెప్పిన మొగోళ్ళు లేడు, ఆ జాషో గారు మొట్టమొదటి మాట్లాడారు అన్నాడండి. ఉన్నవాళ్ళు అడిగితే చెప్తారండి. అమ్మగారు లేరు, అమ్మగారు వచ్చారని నాకు తెలియదు, నాన్నగారు అన్నారండి అప్పుడు నిలబడి. ఎవరు ఇక్కడ చెప్పరాటండి, ఈ పట్టణంలో ఎవరు త్రాగొద్దని చెప్పరాటండి. త్రాగొద్దు అని చెప్పిన నేనేనటండి మొదటండి. అలాంటి విశాఖపట్నం అండి. మరి 22 సంవత్సరాల్లో ఎంత మారిందో నాకు తెలియదండి. 20 సంవత్సరాల్లో యేసుప్రభులా మారిపోవాలండి. అది ఆయన కడుపు జబ్బు ఉంది కాబట్టి, మెడికల్ ఫీల్డ్ ఎంత డెవలప్ అవ్వలేదు కాబట్టి, ద్రాక్షరసమే వైద్యం కాబట్టి ద్రాక్షరసం కొంచెం పుచ్చుకో అని చెప్పాడండి. ఇప్పుడు కూడా వర్తిస్తుందండి అది. మనకు ద్రాక్షరసం వైద్యం అండి. ఇప్పుడు కడుపు నొప్పి వస్తే ద్రాక్షరసం వేసుకుంటామా, లేకపోతే జిలుసులు వేసుకుంటామా? బోళ్ళంత వైద్యం వచ్చిందండి. త్రాగుడికి అలవాటు పడిన పనికి మాలినోళ్ళు ఈ వచనాన్ని అపార్థం చేసుకుని వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారండి. 24వ వచనంలో కొందరు పాపాలు తేటగా బయలుపడుతున్నాయి, న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి. కొందరు పాపాలు వారు వెనకొస్తున్నాయి. కొందరు పాపాలు, ఎవరు పాపం చేసినా సరే ఆ పాపం ఈవేళ కానీ రేపు కానీ బయటపడుతుందండి. పాపము బయటపడును. ఏదో సామెత ఉందండి, కోడేకి వస్తుంది అనే సామెత ఏదో ఉందండి. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఏదో రహస్యంగా చేస్తాడు, అది కోడేకి వస్తుంది అట్టండి. ఈవేళ కాకపోతే రేపైనా సరే ఆ మనిషి పాపం బయటపడుతుందండి. కొందరు పాపాలు తేటగా బయటపడుతున్నాయి, కొందరు పాపాలు బయటపడవు, అది చాలా రహస్యంగా ఉంచుతారు. న్యాయ తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి. కొందరు పాపాలేమో వారు వెనక వస్తాయి, అంటే తర్వాత బయలుపరచబడతాయి. కొన్నేమో వెంటనే బయలుపరచబడతాయి, కొన్నేమో లేటుగా బయలుపరచబడతాయి, మొత్తం మీద బయలుపరచబడతాయి. కర్ణాటకలో ఏదో ఆశ్రమం పిల్లలందరినీ చంపేశారటండి. ఆ కప్పెట్టినోడు బయట పెట్టాడు. ఐడియా ఉందండి, ఎవరైనా చూసారు అది? చూసారు కదా. ఆ కప్పెట్టేసినోడు మనస్సాక్షి దోషారోపణ చేసి బయట పెట్టాడటండి. మనకు ప్రతిరోజు న్యూస్లో వచ్చిందండి.
ఇప్పుడు రావట్లేదండి, ఏదో అయ్యిందండి. అది మన దేశం, అది మనుషులు, అది లోకం. కొన్ని వందల మంది పిల్లలు చంపేశారటండి అక్కడ. ఈ ఈ ఎముకలు పడి ఉన్నాయటండి. ఇంకా చెప్పకూడదు. ఓకే, 25వ వచనంలో అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడను. పాపము బయటపడద్ది, ఒక మనిషి చేసిన మంచి కార్యాలు పడతాయి. కొన్నిసార్లు మంచి కార్యాలు కూడా వెంటనే బయలుపడకపోవచ్చు, కానీ కొంచెం లేట్ అయినా బయలుపడతాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు, మంచోడే చెడ్డోడండి, జాతిపిత. ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం ఏంటండి? ఆయన్ని చెడ్డోడుగా చేయటానికి. అమ్మా, నమ్మించేశారా? ఆ నమ్మినోడు అంత పనికిమాలోడు ఇంకో ఎవడో ఉండడండి. ఇప్పుడు ఈ హిందూ దేశంలో జాతిపిత అని ఎవరినన్నారండి? ఆయన ఒక్కడే అన్నారండి. ఆయన సామాన్యుడా? ప్రపంచమంతా పొగుడుతుందండి ఆయన్ని విలన్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. దయచేసి ఆయన జాతిపిత అండి. అంబేద్కర్ ఎస్సీవాడు కాదండి, ఇది రాజ్యాంగం రాసినోడండి. ఆయన ఒక ఎస్సీవాడుగా చూడొద్దండి, ఏ క్యాస్టోడు ఆయన పక్క పట్టుకుపోవద్దండి. ఆయన దేశాన్ని వదిలిపెట్టేయండి. ఆయన రాజ్యాంగం రాసినాడండి. ఎవడు రాశాడు రాజ్యాంగాన్ని? ఆయనే రాశాడండి. ఆయన గౌరవించకపోతే మనం వేస్ట్ అండి. గాంధీని గౌరవించకపోతే మనం వేస్ట్ అండి. కొందరు పాపాలు వారి వెంట బయలుపరచబడతాయి. వారి కొందరు మంచి కార్యాలు కూడా తేటగా బయలుపరచబడతాయి. బయలుపరచబడనివి దాచబడనేరవు. బయలుపడలేదంటే దాచబడవు, ఏదో ఒక రోజు బయటపడతాయి. మంచి కార్యాలు కూడా బయటపడతాయి. ఓకే, అంటే ఈ పేరాలో ఆయన ఏమి చెప్పాలనుకున్నాడండి? తిమోతికి ఒక హెచ్చరిక చెప్పడానికి ట్రై చేశాడండి. పాపం చేయవారు అందరి ఎదుట గద్దించు అన్నాడండి. నువ్వు విరోధ భావంతోనూ పక్షపాతంతో చేయొద్దు, ఎవరిని కొట్టొద్దు. నీకు కడుపు జబ్బు ఉంది, వైద్యం నిమిత్తం ద్రాక్షరసం తీసుకో, పాపాలు బయటపడతాయి, మంచి కార్యాలు కూడా బయటపడతాయి. అంటే అప్పుడు ఈ పేరాలో ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే 21వ వచనంలో విరోధ బుద్ధితో నేను పక్షపాతంతో నేను ఏమి చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెను. నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలెను. నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెను. ఇది 4వ హెచ్చరిక అండి. ఇది 4వ హెచ్చరిక. మొదటి హెచ్చరిక మాట ఏంటండి? మొదటి హెచ్చరిక మాట అమ్మా, మంచి పోరాడము. రెండవ హెచ్చరిక మాట ఏంటండి? జీవగల దేవుని సంఘంలో జనులు ఎలా నడుచుకోవాలో, నువ్వెలా నడుచుకోవాలో తెలుసుకో అనేది. మూడవ హెచ్చరిక ఏంటండి? నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము. 4వ హెచ్చరిక ఏమిటండి? నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెను. 5వ హెచ్చరిక ఏమిటండి?
నీకు అప్పగింపబడిన దానిని కాపాడుము. అదే అంటే ఫస్ట్ డే అని చెప్పేసుకున్నామే. అమ్మా మూడవది మూడవది నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము. 4:21 4వది ఈ సంగతులు గైకొనవలనని గైకొనవలెను. అంటే ఆ స్టైల్ ఎలాగుందంటే ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఒక విషయంలో హెచ్చరించి ముగిస్తాడనమాట అండి. అది ఈ పత్రిక రాసిన స్టైల్ అండి. అది దేవుని చిత్తం అయితే వచ్చే నెల 6 అధ్యాయం చదువుదాం. ఒకవేళ 6 అధ్యాయం చదవటం అవ్వకపోతే వేరే పాఠం ఏదైనా చెప్పుకుంటామండి. అంటే ఒకవేళ ఆ రోజు ఈ పుస్తకం కంటిన్యూ చేయకపోతే వేరే పాఠం చెప్పుకుందామండి. అందరికి వందనాలండి. మనం చాలా విషయాలు నేర్చుకున్నామండి. అవి పాటించడానికి ప్రయత్నం చేద్దామండి. ఓకే.